most important topic, halo alkenes and halo arenes. So this is the most important topic. And first of all, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో సింపుల్ ట్రిక్స్తో హాలో ఆల్కెన్స్ అండ్ హాలో అరేన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నామిక్లేచర్ ఎలా ఇవ్వాలి అండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలో ఆల్కెన్స్ అండ్ హాలో అరేన్స్ ఇంట్రొడక్షన్ వచ్చేసి the halogen, that means X is equal to fluorine, chlorine, bromine, iodine, derivatives of aliphatic and aromatic hydrocarbons are called alkyl halides. That means halo alkenes and aryl halides. అంటే చూడండి, ద హాలోజన్స్ ఏంటంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. దీస్ హాలోజన్స్ డెరివేటివ్స్ ఆఫ్ ఆలిఫాటిక్ అంటే ఏంటంటే సింపుల్గా కార్బన్ చైన్ మాదిరిగా ఉండేదాన్ని ఆలిఫాటిక్ అంటారు. అండ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే బెంజిన్ ఫార్మేషన్లో ఉంటే దాన్ని ఆరోమాటిక్ కార్బన్స్ అంటారు. సో ద హాలోజన్స్ డెరివేటివ్స్ ఆఫ్ ఆలిఫాటిక్ అండ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్ ఆల్కైల్ హాలైడ్స్ అండ్ అరైల్ హాలైడ్స్. దట్ మీన్స్ హాలో అరెన్స్. సో హాలో ఆల్కెన్స్ కంటైన్స్ హైడ్రోజన్ ఆటమ్ attached to the sp3 hybridized carbon atom of alkyl group, whereas haloarenes contain hydrogen atom attached to the sp2 hybridized carbon atom of aryl group. సో చైన్ మాదిరిగా ఉండేదాన్ని ఆలిఫాటిక్ కార్బన్స్ అంటారు, దాన్ని హాలో ఆల్కెన్స్ అంటారు. అట్ ద సేమ్ టైం బెంజిన్ ఫార్మేషన్లో ఉంటేనేమో దాన్ని ఆరోమాటిక్ అంటారు, దాన్ని అరైల్ హాలైడ్స్ అంటారు. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే హాలో ఆల్కెన్స్లో ఆల్కైల్ గ్రూప్ అనేది sp3 హైబ్రిడైజేషన్ కార్బన్ ఆటమ్కి అటాచ్ అయ్యి ఉంటే దాన్ని ఆలిఫాటిక్ అంటారు, అండ్ దట్ మీన్స్ హాలో ఆల్కెన్స్ అంటారు. సో హాలోజన్ ఈజ్ అటాచ్డ్ టు ద sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్ ఉంటేనేమో దాన్ని అరైల్ గ్రూప్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో ఆల్కెన్స్ అండ్ హాలో అరేన్స్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ హైబ్రిడైజ్డ్ స్టేట్. సో ఇక్కడ చూడండి, alkyl group is attached to the halo alkenes. One halogen is attached to the sp3 hybridized carbon atom, that means alkyl group. So one హాలో ఆల్కెన్స్, దట్ మీన్స్ మోనో హాలో ఆల్కెన్స్. హాలోజన్ గ్రూప్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ అంటే హాలోజన్ గ్రూప్. హాలోజన్ గ్రూప్ అంటే ఏంటి? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అలా దాన్ని హాలోజన్స్ అంటారు. వన్ హాలోజన్ ఉంది, దట్ మీన్స్ మోనో హాలో ఆల్కెన్స్. ఇక్కడ చూడండి, CH2 XX డై హాలో ఆల్కెన్స్. ఇక్కడ చూడండి 1 2 3 ట్రై హాలో ఆల్కెన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అర్థమవుతుంది aromatic అంటేనే అరేన్స్ అంటాం మనం. సో aromatic గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు ద వన్ హాలోజన్, దట్ మీన్స్ మోనో. వన్ అంటే మోనో, హాలో అరేన్స్, మోనో వన్ హాలో అరేన్స్. ఇక్కడ చూడండి, రెండు హాలోజన్స్ ఉన్నాయి కదా, డై హాలో అరేన్స్. సో ఇక్కడ చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ హైబ్రిడైజేషన్ స్టేట్, ఇక్కడ చూడండి, carbon is attached to only one alkyl group, that means primary, and this carbon is attached to two alkyl groups, that is secondary, and carbon is attached to three alkyl groups, that is tertiary. సో అలా ఉంటేనేమో మనము దాన్ని ప్రైమరీ, సెకండరీ, టెర్షరీగా డివైడ్ చేస్తాము. సో ఇంకొకటి సింపుల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి అల్లైలిక్ హాలైడ్స్. వాట్ ఈజ్ అల్లైలిక్ హాలైడ్స్ అంటే ద హాలోజన్ ఈజ్ బాండెడ్ టు an sp3 కార్బన్ ఆటమ్ టు నెక్స్ట్ టు ద కార్బన్ డబుల్ బాండ్ కార్బన్. దట్ మీన్స్ ద హాలోజన్ ఈజ్ గ్రూప్ ఈజ్ బాండెడ్ టు an sp3 కార్బన్ ఆటమ్. నెక్స్ట్ ఏముండాలి? కార్బన్ డబుల్ బాండ్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద హాలోజన్ ఈజ్ అటాచ్డ్ టు ద sp3 కార్బన్ ఆటమ్, నెక్స్ట్ టు ద కార్బన్ డబుల్ బాండ్ ఉండాలి, దాన్ని అల్లైలిక్ కార్బన్ అంటారు. ఏదైతే sp3 కార్బన్కి అటాచ్ అయ్యి ఉందో దాన్ని అల్లైలిక్ కార్బన్ అంటారు. అంటే సింపుల్గా ఏంటి, హాలోజన్ ఈజ్ అటాచ్ టు sp3 కార్బన్ అండ్ ఏముండాలి? నెక్స్ట్ కార్బన్ డబుల్ బాండ్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, దీన్ని అల్లైలిక్ కార్బన్ అంటారు. అండ్ దిస్ ఈజ్ ద బెంజిన్ ఫార్మేషన్ లాగా ఉంది కదా. సో ఇక్కడ హాలోజన్ ఉంది, దిస్ హాలోజన్ ఈజ్ అటాచ్డ్ టు ద sp3
ఈ కార్బన్ sp3 ఉంటుంది కాబట్టి sp3 హైబ్రిడ్ కార్బన్ ఆటమ్. అండ్ నెక్స్ట్ ద డబుల్ బాండ్, నెక్స్ట్ ఏముంది డబుల్ బాండ్కి అటాచ్ అయింది. సో దిస్ ద అల్లైలిక్ కార్బన్. సో బెంజాలిక్ హాలైడ్స్ అంటే ఏంటంటే ద హాలోజన్ ఆటమ్ ఈజ్ బాండ్ టు ఆన్ sp3 కార్బన్ ఆటమ్ నెక్స్ట్ టు ద అరోమాటిక్ రింగ్, దాన్ని బెంజాలిక్ హాలైడ్స్ అంటారు. అంటే హాలోజన్ ఈజ్ అటాచ్డ్ టు ద sp3 కార్బన్ ఆటమ్, దిస్ ఇస్ ద sp3 కార్బన్ ఆటమ్. అండ్ నెక్స్ట్ ఏముండాలి అరోమాటిక్ రింగ్ ఉండాలి. ఇక్కడ ఏముంది బెంజిన్ హాలోజన్ ఈజ్ అటాచ్ టు sp3 కార్బన్ ఆటమ్ నెక్స్ట్ ద కార్బన్ డబుల్ బాండ్ ఉండాలి. ఇక్కడ సేమ్ ఎలా ఉంది ద హాలోజన్ ఆటమ్ ఈజ్ అటాచ్ టు ద sp3 కార్బన్ నెక్స్ట్ టు ద బెంజిన్ రింగ్ ఉండాలి. సో అరోమాటిక్ రింగ్ ఉండాలి, దాన్ని బెంజాలిక్ హాలైడ్స్ అంటారు. నెక్స్ట్ వన్ ప్రొపైల్ హాలైడ్స్. ద హాలోజన్ ఈజ్ బాండ్ టు sp3 కార్బన్ ఆటమ్ నెక్స్ట్ టు ద కార్బన్ త్రిబుల్ బాండ్ కార్బన్ ఉండాలి. సో దిస్ ఇస్ ద కార్బన్ ఈజ్ అటాచ్ టు ద sp3 కార్బన్ నెక్స్ట్ టు ద త్రిబుల్ బాండ్ ఉండాలి. సో దిస్ ఇస్ ద ప్రొపైల్ హాలైడ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి వినైల్ హాలైడ్స్ అండ్ అరైల్ హాలైడ్స్ చూద్దాం. వినైల్ హాలైడ్ ద హాలోజన్ ఆటమ్ ఈజ్ బాండ్ టు sp2 కార్బన్. సింపుల్గా ఏముందంటే halide is attached to the sp2 carbon, that means this is the sp2 carbon. So alkyl halides, the halogen atom is bonded to the sp2 carbon atom of aromatic ring. అరైల్ అంటే ఏంటి, అరైల్ అంటేనే మనకి aromatic ring ఉన్నది. సో ద హాలోజన్ ఆటమ్ ఈజ్ బాండెడ్ టు sp2 కార్బన్ ఆటమ్ టు ద aromatic ring. వినైల్ హాలైడ్స్ అంటే ద హాలోజన్ ఆటమ్ ఈజ్ బాండెడ్ టు ద sp2 కార్బన్ ఆటమ్ డైరెక్ట్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ గైస్, దిస్ ఇస్ ద ఫండమెంటల్. ఫస్ట్ మీకు ఇది వస్తేనే నీకు నెక్స్ట్ ఆల్కల్ హాలైడ్స్ ప్రిపరేషన్ అండ్ మెకానిజం రియాక్షన్స్ అన్నీ అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో అర్థమవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ గైస్.